అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తిపీఠాల్లో అసోంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఆ తల్లికి కామరూపిణి అనే మరో పేరు కూడా ప్రాచుర్యంలో ఉంది. అంటే కోరుకున్న రూపంలోకి మారిపోయే శక్తిగల అమ్మ అని అర్థం. మరి కామాఖ్యాదేవి క్షేత్రంలో అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్నటువంటి శిలనే విగ్రహంగా భావించి కొలుస్తూ ఉంటారు. దశమహావిద్యలకు ప్రతీకగా అమ్మను కొలుచుకుంటూ ఉంటారు. భక్తుల కోర్కెలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించారని చెప్పి పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంతకీ ఏమిటా పురాణ గాథల్లో ఒకటి. సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి. దక్షుడు పరమేశ్వరుని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకు ఇలా చేశామని చెప్పి ప్రశ్నించిన సతీదేవిని అవమానిస్తాడు. యజ్ఞంలో శివనింద జరగటం అది సహించలేకపోయినటువంటి సతీదేవి యజ్ఞగుండాన్ని సృష్టించుకొని అగ్నికి ఆహుతి అయిపోవడం జరుగుతుంది. ఇక దాంతో ఆగ్రహోదగ్రుడైనటువంటి పరమేశ్వరుడు వీరభద్రుని సృష్టించి యాగాన్ని భస్మం చేయిస్తారు. శివుడు విరాగిలా మారి సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి బాధలో అలా తిరుగుతూ ఉండడాన్ని చూసినటువంటి శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించగా ముక్కలన్నీ కూడా చెల్లా చెదురై అనేక ప్రాంతాల్లో పడటం, అలా అమ్మవారి శరీర భాగాలు పడినటువంటి ప్రాంతాలన్నీ కూడా అష్టాదశ శక్తి పీఠాలుగా విరాజిల్లుతూ ఉండడం జరిగింది. అమ్మవారి యోని భాగం గౌహతి వద్ద ఉన్నటువంటి నీలాచలంపై పడడంతో ఆ పర్వతం నీలంగా మారిందని, ఆ ప్రాంతంలోని కామాఖ్యాదేవి కొలువై ఉన్నారని, మానవ సృష్టికి మూల కారణమైనటువంటి జన్మస్థానం కాబట్టి ఆ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అని చెప్పి, జన్మలో ఒక్కసారైన ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుంది అని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి. పూర్వం కూచ్ బెహర్ రాజా విశ్వసింహ ఒక యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో నీలాచలంపైకి వెళ్లారట. దగ్గరలో కనిపించేటువంటి మట్టి దిబ్బ ఏమిటా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక అవ్వను ప్రశ్నించగా అందులో దేవత చాలా శక్తివంతురాలని చెప్పి ఏ కోరికనైనా కూడా క్షణాల్లో తీరుస్తారు అని చెప్పి అంటంతో రాజుగారు వెంటనే ఆ మట్టి దిబ్బను ప్రార్థించి అనుచరులంతా తిరిగి రావాలని చెప్పి కోరుకోగానే వాళ్ళందరూ తిరిగి వచ్చారట. తన రాజ్యంలో కరువు శాంతిస్తే గనక గుడి కట్టిస్తాను అని చెప్పి మొక్కుకున్నాడట. అనుకున్నట్టుగానే రాజ్యం సస్యశ్యామలమయ్యింది. అప్పుడు గుడి కట్టించినందుకు మట్టి దిబ్బ తవ్విస్తూ ఉండగా కామాఖ్యాదేవి యొక్క రాతిశిల బయలుపడింది. అలా అమ్మవారు భక్తుల కోర్కెలు ఈడేర్చేందుకు గాను కనిపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అమ్మవారు పూజలందుకుంటున్నారు. తనను తలుచుకున్న భక్తులందరి జీవితాల్లో ఎన్నో అద్భుతమైన మహిమల్ని చేస్తూ వస్తున్నారు. అమ్మవారి కోసం జరుపుకునేటువంటి అద్భుతమైన జాతరలో, మేళాల్లో చాలా గొప్పది. భక్తులందరూ ఎప్పుడెప్పుడని ఎదురు చూసేటువంటి అంబుబాచి మేళ. కామాఖ్యాదేవి రజస్వల ఉత్సవాలు 3 రోజుల పాటు ఆలయాన్ని మూసేయటం, పూజారులు కూడా గుడి లోపలికి వెళ్లకుండా ఉండటం, 4వ రోజు లక్షల మంది భక్తులు వారి సమక్షంలో తలుపులు తెరవటాలు, ఆ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించేటువంటి నీరు ఎరుపు రంగులో ఉండటాలు.